సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది. చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు. ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. చంద్రబాబు భోగోతం ఏందో తెలిసిపోతుంది. కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా, మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు. ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో మీ కూటమే ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు. మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి. ఇక్కడ వేషాలు ఎందుకు వేయడమో, మెట్లు దొడవడమో, మెట్లకు బొట్లు పెట్టడమో ఇవన్నీ అనవసరం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో. అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము, కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు. నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు. దీని మీద ఎంక్వైరీ జరగాలి. దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి. బయట భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలని రాజకీయాలుగానే చెయ్యాలి. నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం. సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా. ఏదో అధికారంలోకి వచ్చేసావు, వాగ్దానాలు చేశావు, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు. 2014లో కూడా మోసం చేశావు రైతుల్ని, మహిళల్ని. మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎం చేశారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో, దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అది భగవంతుడికి తెలియాలి. నువ్వేం చేశావో, ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మేము జగన్కి వేసాము, మా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి. ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతామన్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు దీనికి ముందుకు రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కూర్చొని వెంటనే ఎంక్వైరీకి ఆదేశాలు ఇప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు వస్తుంది. ఆయన చిత్తశుద్ధి ఏందో, ఆయన నిజాయితీ ఏందో కూడా ప్రజలు గమనిస్తారు. అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం, ఈయన డ్రామాలు వేషాలు వేయడం, ప్రజలేమో అమాయకులు కాదు కదా. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది.